విశాఖ తీర ప్రాంతంలో జరిగినటువంటి బోటు ప్రమాదంలో 6 మత్స్యకారులు గల్లంతైనటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ విషాద ఘటన తర్వాత కూటమి ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం వ్యవహరించినటువంటి తీరు మీద మత్స్యకార వర్గాల్లో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించకపోవడం, అదేవిధంగా కీలకమైనటువంటి సమయం వృధా చేయడం వల్లే ప్రాణ నష్టం పెరిగింది అని చెప్పేసి మత్స్యకారులు ఆరోపణ కూడా చేస్తున్నారు. జూలై 4వ తేదీన మధ్యాహ్నం సుమారు 3:30 బోటు ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. సాయంత్రానికి రెవెన్యూ శాఖకు తర్వాత మెరైన్ అధికారులకు విషయం తెలియజేసిన మరుసటి రోజు ఉదయం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కాకపోవడం మీద తీవ్ర విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. ప్రమాదం నుంచి ప్రాణాలతో భయపడి ఉంటే ఒక మత్స్యకారుడు కారు చిన్న చెప్పినటువంటి వివరాలు చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. సమయానికి సహాయక చర్యలు జరిగి ఉంటే మరికొంతమంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేదని చెప్పేసి ఆయన వాపోతున్నాడు. ఆ 8 గంటల జాప్యం ఏదైతే జరిగిందో అది చాలా ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో చేయాల్సింది చేయకుండా వదిలేసి చనిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మంత్రి గారు అక్కడికి వెళ్ళాడు. మంత్రి గారు ఎవరు? కొల్లు రవీంద్ర గారు. ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా బాధిత కుటుంబాల ఆవేదనను మరింత పెంచడం జరిగింది. గల్లంతైన ఉంటే మత్స్యకారులు ఇక లేరని నిర్ధారించాం అని చెప్పేసి మంత్రి కొల్లు రవీంద్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర మనోవేదన కూడా కలిగించాయి. తమ వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని మత్స్యకారులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్రంగా తప్పుపట్టారు మంత్రి గారిని. అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకా అసలు ఇంకొక లెవెల్లో పొడి చేస్తాం, కుమ్మేస్తాం, అదిన్నాడు ఇదిన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది లేకుండా పోయాడు, వీళ్ళు సినిమా షూటింగ్లు తీసుకుంటాడని చెప్పేసి పెద్దగా ఫైర్ అయ్యారు. ఇక ఫిషరీస్ కమిషనర్ గాలింపు చర్యలకు జూలై 7వ తేదీ సాయంత్రానికి ముగిస్తామని చెప్పేసి ప్రకటించడం మీద కూడా తీవ్ర నిరసన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే బాధిత కుటుంబాల ఆందోళనతో గడువును అర్ధరాత్రి వరకు పొడిగించినప్పటికీ అది కేవలం నామమాత్రంగానే సాగిందని చెప్పేసి మత్స్యకార సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. 72 గంటల గాలింపు తర్వాత కోస్ట్ గార్డ్స్ కూడా ఆచూకీ లభించలేదని చెప్పేసి ఆపరేషన్ నిలిపివేయడం మరింత అసంతృప్తికి గురి చేసింది మత్స్యకారులు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర గారు వెళ్తున్నటువంటి కాన్వాయ్ని మత్స్యకారులు, మహిళలు అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద చర్చాంశమైంది. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియక ముందే గాలింపు నిలిపివేయడం మీద ఆగ్రహంతో మహిళలందరూ కూడా మంత్రి వాహనాన్ని చుట్టుముట్టి వారిని పోలీసులు బలవంతంగా పక్కకి నెట్టేసి కొల్లు రవీంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత సిగ్గుసేడ్ అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, హై లెవెల్ టెక్నాలజీ. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏసీ రూమ్లో కూర్చొని క్వాంటమ్ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు, ఏఐ అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇటువంటి టైంలో కూడా సముద్రంలో చిక్కుకుపోయినట్టే ఒక బోట్ని కొంతమంది వ్యక్తుల్ని కాపాడలేకపోయిందంటే కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క అసమర్థత ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈనాడు అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట అత్యవసర గాలింపు చేపట్టకపోవడం, అదేవిధంగా అధికారుల యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి మత్స్యకార వర్గాలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. గల్లంతైన ఉంటే 6 మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగించాలి, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే పాపం మా మత్స్యకారులు అయితే ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు. వస్తాడు, ఎప్పుడన్నా వచ్చినప్పుడు అదిగో అని చెప్పేసి గట్టిగా అరిచేస్తాడు, పెద్ద స్టేట్మెంట్ ఇస్తాడు. మాకు ఎప్పుడైతే అత్యవసరం అవుతుందో ఆ సమయానికి ఎవరు కూడా కనిపించరు. ఇప్పుడు ఆయన ఏమో సినిమాలు చేసుకుంటున్నాడు, అసలు నోట్లో నుంచే మాటలు కూడా రావడం లేదు, మా మత్స్యకారులు ఎవరు ఆదుకునేది అని చెప్పేసి ఆ మత్స్యకార సంఘాలంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సినిమాలు తీసుకుంటారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, చేతలేమో జీరో. సో మరి ఆ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తెలియదు, కానీ అదే వైసీపీ కానీ అంటే కనీసం 1 కోటి రూపాయలను ప్రకటించేది. మరి ఈ కూటమి ప్రభుత్వం 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చే చేతులు దులుపుకుంటుందా మరి ఏంటి అనేది చూడాలి.